గాంధీ భవన్లో రేపు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి హాజరు కానున్నారు ఈ సమావేశానికి. అయితే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా దీప్ దాస్ మున్షికి ఇదే తొలి సమావేశం. టీపీసీసీ సమావేశం నేపథ్యంలో ఇవాళ దీప్ దాస్ మున్షి హైదరాబాద్కు రానున్నారు. లోక్సభ ఎన్నికలు ప్రధాన ఎజెండాగా చర్చ జరగనుంది. కార్పొరేషన్ల చైర్మన్లు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, ముఖ్యమైన అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. గాంధీ భవన్లో రేపు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. అయితే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి హాజరు కానున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా దీప్ దాస్ మున్షికి ఇదే తొలి సమావేశం. టీపీసీసీ సమావేశం నేపథ్యంలో ఇవాళ దీప్ దాస్ మున్షి హైదరాబాద్కు రానున్నారు. లోక్సభ ఎన్నికలు ప్రధాన ఎజెండాగా చర్చ జరగనుంది. కార్పొరేషన్ల చైర్మన్లు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, ముఖ్యమైన అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. గాంధీ భవన్లో రేపు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగే ఈ భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి హాజరు కానున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా దీప్ దాస్ మున్షికి ఇదే తొలి సమావేశం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. సునీల్, అధికారంలోకి వచ్చిన తర్వాత రేపు మొదటిసారిగా విస్తృత స్థాయి సమావేశం జరగబోతా ఉంది. గాంధీ భవన్ లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి దీప్ దాస్ మున్షి, ఆమె ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. ఆమె మొదటి సమావేశం అని చెప్పేసి చెప్పుకోవాలి. ఈ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోతుంది. మంత్రులు, అదేవిధంగా టీపీసీ సీనియర్ నేతలతో పాటు ముఖ్య నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశంలో రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించబోతున్నారు. ఇక సంక్రాంతి కంటే ముందే ఇటు కొన్ని కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కొంత క్లారిటీ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో కొన్ని కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ చేస్తామని చెప్పేసి. ఎందుకంటే లోక్సభ ఎన్నికల కంటే ముందే కొన్ని జిల్లాల్లో కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ చేస్తే పార్టీలో ఉత్సాహంతో పాటు గత ఎన్నికల్లో టికెట్ రాని కొంతమంది నేతలు వాళ్ళు జోష్ లో పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కూడా భర్తీ చేసే ఎందుకు ఈ సమావేశంలో కొన్ని పార్టీ పరంగా నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఎవరికి నామినేటెడ్ పదవులు ఇస్తే బాగుంటుంది అనే అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక లోక్సభ ఎన్నికలకు పార్టీ క్యాడర్ ని సమాయత్తం చేసేందుకు ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే 2 గ్యారంటీ హామీలను అమలు చేస్తుంది. మిగతా గ్యారంటీలకు సంబంధించి ఇక ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఏ హామీని ముందుగా నెరవేరిస్తే బాగుంటుంది, ఏంటి ప్రజలకి సమాధానం చెప్పుకునే విధంగా ఉండాలి. కాబట్టి ఇప్పటికే అమలు చేస్తున్న హామీలను కావచ్చు, అమలు చేయబోయే హామీలను ఇంత కాలంలో అమలు చేస్తాం అన్న అంశాలను కూడా పార్టీ పరంగా
క్యాడర్ కి అవన్నీ కూడా వెళ్లే దిశగా ఈ రోజు సమావేశంలో చర్చించబోతున్నారని చెప్పాలి. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం ఉండబోతా ఉంది. ఇక అభ్యర్థులకు సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే చాలా మంది పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు అంటే చాలా మంది ఉత్సాహంగా ఉన్నారు. మరి ఏ పార్లమెంట్ నుంచి ఎవరిని పోటీ చేయిస్తే బాగుంటుంది అనే అంశాలు కూడా చర్చకు వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఒక కీలకమైనటువంటి సమావేశం అని చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఆశావాహుల నుంచి దరఖాస్తులు తీసుకుని ఆ తర్వాత స్క్రీనింగ్ కమిటీ ఆ తర్వాత ఏఐసిసి నిర్ణయిస్తుందా మరి ఎలా ఉంటుంది అనేది కూడా ఈ సమావేశం తర్వాత ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది ఆశావాహులు ఉంటారు కాబట్టి వాళ్ళ నుంచి వాళ్ళలో అభ్యర్థులను ఎంపిక చేయడం కత్తి మీద సామే. వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. స్క్రీనింగ్ కమిటీని నియమించింది. ఆ స్క్రీనింగ్ కమిటీలో వచ్చిన అభిప్రాయం మేరకు అభ్యర్థులను ఎంపిక చేసింది. ఈసారి కూడా పార్లమెంట్ ఎన్నికలకు అదే వ్యూహాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందా, మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వీటన్నిటికి సంబంధించి కూడా రేపు విస్తృత స్థాయి సమావేశం తర్వాత ఒక క్లారిటీ రానుంది. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.